హైదరాబాద్ మెట్రో రెండో దశపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ఎంపీలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేంద్రం నిర్వహించిన అన్ని పార్టీల సమావేశానికి హాజరైన బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కోరినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. డీలిమిటేషన్ బిల్ అనేది చర్చ పెట్టకుండా దక్షిణ భారతదేశానికి నష్టం వచ్చే విధంగా ప్రోరేటా ద్వారా చేయాలి అన్న ఆలోచనను మేము వ్యతిరేకించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ సెషన్లోనే ఎప్పుడు కేబినెట్ మీటింగ్ ఉంటే అప్పుడు పెట్టి దాన్ని అప్రూవ్ చేసి టెండర్లకు పంపించాలని మా మొట్టమొదటి కోరిక తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరిది. మెట్రో ఫేజ్ 2 హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ అంశాన్ని ఇమీడియట్ గా ఆల్రెడీ పర్ష్యూవల్ ఉంది, దాన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా మేము దీని మీద ఈసారి అందరినీ అడుగుతున్నాం. ఈసారి మాన్సూన్ సెషన్ లో దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. గుజరాత్ మోడల్ మాదిరిగా అన్ని రాష్ట్రాలకు కూడా సరి అయినటువంటి నిధులు ఇచ్చి ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ లో సెకండ్ ఫేజ్ మెట్రో మీరు శాంక్షన్ చేశారు, వాళ్ళు పని నడుస్తుందన్నారు. మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఏందో, ఆ చర్చ ఏందో, ఆ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం ఏందో బయట పెట్టండి. అది ఎందుకు ఆగిపోయిందో దాని మీద కూడా చర్చకు సిద్ధం. దాన్ని కూడా పార్లమెంట్లో చర్చకు రావాలని చెప్పేసి అడగడం జరిగింది.